Let's welcome to మన ఛానల్. నిన్నటి వీడియోలో మీన్స్ లాస్ట్ వీడియోలో మనం నేర్చేసుకున్నాం పర్టికులర్ ఇంటిగ్రల్స్ ని 2 ప్రూఫ్స్ ని వాడుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా చూసేసాం. డన్. అండ్ దాని తర్వాత అలాగా ప్రూఫ్స్ ని వాడుకొని చేస్తే పెద్దగా అవుతున్నాయి కాబట్టి మనం సింపుల్ గా చేయడం కోసం ఆ రెండు ప్రూఫ్స్ ని వాడుకొని మనం కొన్ని ఆ టేబుల్లో ఉన్నటువంటి షార్ట్ కట్స్ని కూడా క్రియేట్ చేసాము. ఆల్రెడీ ఆ షార్ట్ కట్స్ నేను డైరెక్ట్గా రాసేసాను. ఎందుకు అంటే మీరు అంత కష్టపడుకోకుండా సింపుల్గా వాళ్ళు ఆ ప్రూఫ్స్ అన్నిటినీ ఈ టైప్స్ ఏవైతే ఉన్నాయో 10 టైప్స్ వాటిలో పెట్టి ఆల్రెడీ ప్రూఫ్స్ అనేసి చేసేసి అక్కడ పెట్టేశారనమాట. సో మనం చూసాను నేను అవన్నీ. సో వాటిలో ఈరోజు మనం ఆ రెండు ఫస్ట్ ఉన్నాయి చూసారా, ఈ పవర్ ఏఎక్స్ కామా కే మీన్స్ కాన్స్టెంట్, ఈ రెండింటి గురించి ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో నిన్నటి వీడియోలో మనం ఒక పాయింట్ గురించి చెప్పుకున్నాం. ఏంటది? పార్షియల్ ఫ్రాక్షన్స్. దీని గురించి మీరు కనుక కొంచెం క్లారిటీ వస్తే మీకు ఈజీగా సాల్వింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు. కానీ మీకు ఆల్రెడీ వచ్చింది ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలని. మీకు ఇంటర్మీడియట్ 12th క్లాస్లో మ్యాథమెటిక్స్ 2Aలో 7th చాప్టర్ 6th చాప్టర్ ఉంటుందా చూడండి. లేదు అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఫాలో అయినా నో ప్రాబ్లం డన్. సో మన కాన్సెప్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక పాయింట్ ఏంటంటే, మీకు నేను చెప్పేటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చితే, నిజంగా నచ్చితే లైక్ చేసేయండి. బాగుంది అనిపిస్తేనేమో ఓకే డన్, బాగుందని కామెంట్ పెట్టండి. లేదా నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసి ఎక్కడ మీకు నచ్చలేదు ఆ పాయింట్ అది కూడా నాకు కామెంట్లో పెట్టండి. బట్ కామెంట్ చేయడం అయితే వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా మీరు వింటున్నారా వినట్లేదా, అంటే మీరు నేర్చుకున్న దానికి మీరు రెస్పాండ్ అవుతున్నారా అవ్వట్లేదా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకు మీరు నేర్చుకుంటున్నారో లేదా అనేది మీకు తెలుసు కాబట్టి. బట్ నాకెలా తెలుస్తుంది అంటే మీరు కామెంట్ చేయడం ద్వారా తెలుస్తుంది. ఓకేనా? సో ఇంకా వీడియోని లెంతీగా కాకుండా మనం ప్రాపర్గా తక్కువ టైంలోనే సాల్వ్ చేసేసుకున్నాం. ఇంకా మనం మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. సో మన కాన్సెప్ట్లో ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాం. ఓకే డన్. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఇప్పుడు నేను 2 ఫంక్షన్స్ తీసుకుంటాను. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఒక ఫంక్షన్ నేను f(x) అనుకుంటున్నా, ఇది ఫంక్షన్ నెంబర్ 1. ఇంకొక ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను g(x) అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫంక్షన్స్ ని నేను రేషనల్ బేస్డ్ గా పెడతాను. అంటే ఏంది? డివిజన్ ఫామ్ లో పెడతాను. ఇప్పుడు చూడండి, f(x) డివైడెడ్ బై g(x) ఇలాగ డివిజన్ ఫామ్ లో పెట్టాను. అయితే ఇది ఒక ఫంక్షన్ అయింది, కింద డినామినేటర్లో ఇది ఒక ఫంక్షన్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను ఇక్కడ కొద్దిసేపు అనుకోండి, g(x) ఈజ్ ఈక్వల్స్ టు x³ ప్లస్ x² ప్లస్ 2 ఏదో అట్లా రాసేసాను ఒక ఈక్వేషన్. దీని కూడా ఒక ఈక్వేషన్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది x ప్లస్ 2 ఏదో అట్లా రాసేసాను. డన్. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. f(x) అంటే ఏమొచ్చింది మనకి x ప్లస్ 2 రాసేసాను. డన్. కింద g(x) అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ x³ ప్లస్ x² ప్లస్ 2 దాన్ని తెచ్చేసి ఇక్కడ రాసేసాం. సో ఇలాగా ఉన్నటువంటి ఈ డివిజన్స్ మాత్రమే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ని అప్లై చేసి సాల్వ్ చేయగలుగుతాం అనమాట. చూడండి నేను చెప్తాను. ఇక్కడ ఈ g(x) యొక్క డిగ్రీ అనేది హైగా ఉండాలన్నమాట. హై దేనితో కంపేర్ చేస్తే మన న్యూమరేటర్ యొక్క డిగ్రీతో కంపేర్ చేస్తే ఈ డినామినేటర్ యొక్క డిగ్రీ అనేది హై ఉండాలి. వెన్ దీనితో కంపేర్ చేస్తే న్యూమరేటర్ తోటి మనం న్యూమరేటర్ యొక్క డిగ్రీతో కంపేర్ చేస్తే డినామినేటర్ యొక్క డిగ్రీ అనేది హైగా ఉండాలి. ఇక్కడ మీకు డిగ్రీ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ మనకి f(x) ఇది ఈ ఫంక్షన్ ఏంటి x ప్లస్ 2. సో దీంట్లో డిగ్రీ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి వేరియబుల్స్ యొక్క పవర్. ఇప్పుడు ఇక్కడ x ఉంది, x పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఫర్ సపోజ్ ఒకవేళ దీనికి x తో పాటుగా ఇంకొక వేరే వేరియబుల్ ఏమైనా ఉంది అనుకోండి కొద్దిసేపు. సో అప్పుడు ఏమవుతుంది? x కి పవర్ ఎంత ఉంది? 1. సో ఇక్కడ y కి పవర్ ఎంత ఉంది? 1. సో 1 + 1 2 డిగ్రీ అని చెప్పాలన్నమాట. ఓకేనా? సో అలాగే చెప్పాలి. ఇప్పుడు నాకు ఇక్కడ యాక్చువల్గా y అనేది లేదు, మీకు ఎలా డిగ్రీ అనేది ఎలా చెప్పాలో మీకు తెలియడం కోసం నేను అది రాశాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. సో ఇక్కడ పైన డిగ్రీ వచ్చేసి నాకు 1, నా కింద డినామినేటర్లో డిగ్రీ ఎంత అవుతుంది? ఎంత ఉంది? 3 వచ్చేస్తుంది. అంటే మనకి డినామినేటర్లో డిగ్రీ అనేది మనకి న్యూమరేటర్ డిగ్రీ కన్నా హై ఎక్కువగా ఉంది. సో ఇట్లాగా ఉండేటువంటి ఈ ఫ్రాక్షన్స్ ని ఏమంటారు అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. డన్. సో ఇప్పుడు ఇది అర్థమైపోయింది మీకు అసలు ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నప్పుడు అర్థమైంది. ఇట్లా ఉంటాయి అని ఒక ఐడెంటిఫికేషన్, ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది. సో మనకి ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ అనేది
ఈ విధంగా అంటే ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ అనేది డినామినేటర్ డిగ్రీ కన్నా చిన్నగా ఉండాలి, డినామినేటర్ డిగ్రీ అనేది న్యూమరేటర్ డిగ్రీ కన్నా పెద్దగా ఉండాలి. మీరు అలా చెప్పినా లేదా దానికి రివర్స్ చెప్పినా ఒకటే మీనింగ్. ఓకేనా? సో ఇలాగా ఉండేటువంటి ఈ ఈక్వేషన్స్ ని మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేసి సాల్వ్ చేయగలుగుతాము. సో ఫస్ట్ కేస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కేస్ చూడండి, పైన ఏదైనా సంథింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉండొచ్చు అనుకుందాం. పైన ఇప్పుడు దీని యొక్క డిగ్రీ అనేది కింద జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ కన్నా మనకి చిన్నగా ఉండాలన్నమాట. ఇది కంపల్సరీ. ఓకే, సో కింద డినామినేటర్ లో కనుక మనకి ఆ టర్మ్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు అంటే ఎక్స్ ప్లస్ ఏ అండ్ ఎక్స్ ఏదో ఒకటి రాసేయండి, ఏంటి ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ బి ఏదో రాసేస్తున్నాం. సో ఇలాగ రెండు ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు అర్థమవుతుందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పైన ఏదో ఫంక్షన్ ఉంది, కింద డినామినేటర్ లో కూడా టూ టర్మ్స్ ప్రొడక్ట్ లో ఉన్నాయి. ఇలాగా ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఫస్ట్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? ఈ కండిషన్ మనం ఇందాక చెప్పుకున్నాం. డినామినేటర్ లో ఉన్నటువంటి ఈ టర్మ్స్ యొక్క డిగ్రీ న్యూమరేటర్ లో ఉన్న ఫంక్షన్ యొక్క డిగ్రీ కన్నా పెద్దగా ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతేనే సో ఫస్ట్ మనం ఇది అప్లై చేయగలుగుతాం. సో ఇలాగ రెండు టర్మ్స్ అనేవి డినామినేటర్ లో ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు మీరు ఎలా రాస్తారంటే వాటిని ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ ఏ. ఒకవేళ ఇక్కడ ఇంకొక టర్మ్ ఉంది మల్టిప్లికేషన్, అంటే ఎక్స్ మైనస్ సి ఉంది అనుకోండి, ఇక్కడ ఇంకొక టర్మ్ ఉంది, అప్పుడు ఇంకొక టర్మ్ వస్తుంది సి. అప్పుడు ఏముంది ఇక్కడ ఈ టర్మ్కి ఇంకొకటి వస్తుంది ఎక్స్ మైనస్ సి, ఇక్కడ ఇంకొక టర్మ్కి ఇది వచ్చేసింది. ఒకవేళ ఇంకొక టర్మ్ ఉంది అనుకోండి, అప్పుడు ప్లస్ ఇంకోటి సి తర్వాత డి తర్వాత ఈ ఎఫ్. అట్లా మీకు నచ్చి ఇక్కడ డినామినేటర్ లో ఎన్ని టర్మ్స్ ప్రొడక్ట్ లో ఉంటే అక్కడ మనం అన్ని టర్మ్స్ గా రాసుకుంటూ వెళ్ళి సపరేట్ టర్మ్స్ గా రాయొచ్చు అనమాట. సో ఇలాగ వచ్చిన తర్వాత యువతల సైడ్ ఒక ఈక్వేషన్ ఉంటుంది, యువతల సైడ్ మన ఈక్వేషన్ ఉంటుంది, బేసిక్ ఈక్వేషన్. సో యువతల సైడ్ ఉన్నటువంటి ఈక్వేషన్ లో మనం ఫర్ సపోజ్ అనుకోండి కొద్దిసేపు ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము మనం ఈ రెండింటికి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాము. ఎల్సిఎం మీకు ఆల్రెడీ తెలుసు. ఎల్సిఎం అంటే ఏంటి? డినామినేటర్ మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటి ఇప్పుడు 1/2 ప్లస్ 3/2 ఉంది అనుకోండి. సో దీనికి మీరు ఎల్సిఎం ఎట్లా చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. అంటే ఈ ఫ్రాక్షన్ ని మనం యాడ్ చేయడం సేమ్ అంతే. ఈ ఫ్రాక్షన్ ని యాడ్ చేసి సింప్లిఫై చేస్తే మీరు ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది అండ్ బి వాల్యూ కూడా వస్తుంది. డన్. సో ఇది ఒక మెథడ్. సో ఇక్కడ నాకు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏ వాల్యూ ప్లేస్ లో ఏ వాల్యూ పెట్టండి, బి వాల్యూ ప్లేస్ లో బి వాల్యూ పెట్టండి. అంటే ఇలాగా ఉన్నటువంటి ఫ్రాక్షన్ ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసాము. అర్థమైందా? డన్. అంతే. సో ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనం ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం క్యూ ఆఫ్ ఎక్స్ దీనికి రిలేటెడ్ ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతున్నాయో ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి ఇలాగా ఉన్నటువంటి టర్మ్స్ ని ఇలా సపరేట్ టర్మ్స్ గా కన్వర్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇది కేస్ నెంబర్ 1. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే సేమ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఏదో ఎంత ఉంది అనుకుందాం 4 అనుకోండి. ఓకే, ఎంతైనా కానీ. సో ఇలాగా పవర్ ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఏం రాస్తాం? ఎక్స్ ప్లస్ ఏ. దీని ఏమో రాజు మనం ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. ఇలాగా 4 టర్మ్స్, 4 సిమిలర్ టర్మ్స్, వీటిని మల్టిప్లై చేసుకుంటే హోల్ పవర్ అనేది పెట్టేస్తాం. ఇది మీకు ఆల్రెడీ తెలిసింది, నో ప్రాబ్లం. సో డన్. సో ఇక్కడ ఈ విధంగా మనకి డినామినేటర్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏ విధంగా దీన్ని రాసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ పవర్ అనేది 4 ఉంది కాబట్టి మనకి 4 టర్మ్స్ అనేవి ప్రొడక్ట్ లో ఉంటాయి అనే విషయం మనకు తెలిసింది. సో ఇప్పుడు ఎలా రాయాలంటే ఇవి ఫస్ట్ టర్మ్ కి ఏ, సో ఏంటది ఎక్స్ ప్లస్ ఏ. నెక్స్ట్ ప్లస్ సెకండ్ టర్మ్ ఏంటి బి బై. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ పవర్ ఏంటి ఎక్స్ ప్లస్ ఏ. దీని తర్వాత నెక్స్ట్ పవర్ స్క్వేర్. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మొత్తం 4 టర్మ్స్ కదా. సో ఇప్పుడు థర్డ్ టర్మ్ కి అదేంటి సి బై ఎక్స్ ప్లస్ ఏ. ఇక్కడ దీని తర్వాత పవర్ ఇక్కడ రాసేయండి అంటే 3 ప్లస్ ఇప్పుడు 4th టర్మ్ కి అంటే దీని తర్వాత సి తర్వాత డి సి తర్వాత డి డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 4. మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొక టర్మ్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 4 ప్లేస్ లో 5 అవుతుంది. బికాస్ 5 సిమిలర్ టర్మ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా రాయాలి. ఈ విధంగా మనకి డినామినేటర్ ఉన్నప్పుడు ఈ విధంగా రాసుకోవాలి. సో వీటన్నిటికంటే ముందు ఇది మనకి ఇందాక చెప్పుకొని ఇక్కడ ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసిన తర్వాత ఓకే డన్ సాటిస్ఫై అవుతున్నప్పుడు ఇది ఇలా రాసేయాలి. సో ఇది మనకి కేస్ నెంబర్ 2. ఇప్పుడు కేస్ నెంబర్ 3 ఏంటంటే ఇది చాలా సింపుల్. ఇది జరిపేస్తున్నా చూడండి. ఓకే, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్
జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సేమ్ అలానే ఉంటుంది, కానీ డినామినేటర్లో మనకి ఒక క్వాడ్రాటిక్ ఫామ్ వస్తుంది. అంటే సంథింగ్ ఏదో తీసుకుంటున్నాను, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏదో ఉంది, ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఫామ్ అనేది ఉంది. సో ఇట్లా డినామినేటర్లో మనకి క్వాడ్రాటిక్ ఫామ్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా తీసేసుకోండి, ఒక్కటే ఏఎక్స్ ప్లస్ బి బై కింద డినామినేటర్ ఏదో ఉంటే తీసేసుకోండి. అంటే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ విధంగా రాసుకోండి. ఇక్కడ పైన ఫంక్షన్ ఏదైనా కానీ మనకు సంబంధం లేదు. ఓకే డన్. ఇక్కడ మీకు డినామినేటర్లో కనుక క్వాడ్రాటిక్ ఫామ్ కనిపించింది అంటే అప్పుడు మీరు ఈ విధంగా రాసేయండి. సో ఇప్పుడు ఎన్ని కాంబినేషన్స్ అనేవి ఉంటాయి, ఆ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ దీనికి మల్టిప్లై అవ్వచ్చు, నేను రాసి చూపెడితే మొదలుపడద్దు. సో ఈ 3 కేసెస్ అనేవి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి, ఇది ఎలా మారుతుంది అంటే కొన్నిసార్లు ఎక్స్ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఈ టర్మ్కి ఏది మల్టిప్లికేషన్ ఉండొచ్చు, మేబీ ఇది ఉండొచ్చేమో, అంటే పవర్ అనేది సంథింగ్ ఏదో ఎన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 2 ఉందనుకోండి, అప్పుడు 2 టర్మ్స్ కనపడుతున్నాయి నాకు ఇక్కడ. సో 2 టర్మ్స్ కనపడుతున్నాయి కాబట్టి ఫస్ట్ నేను ఏం రాయాలా, ఈ టర్మ్కి రాస్తున్నా, అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై, అంతే కదా. ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు ఎలా రాయాలో చూసాము. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి మనం ఆ విధంగా రాయాలి. దెన్ ఏఎక్స్ ప్లస్ బి బై మన క్వాడ్రాటిక్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి, మనకి ఇదే ఫామ్ ఏ కేసులో ఉంది, సెకండ్ కేసులో కనిపిస్తుంది. ఇక్కడ మనకు 4 ఉన్నప్పుడు 4 సిమిలర్ టర్మ్స్ అని మల్టిప్లై అయినాయి కాబట్టి ఈ విధంగా ఈ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ రాసుకున్నాం. సో ఇక్కడ నాకు పవర్ ఎంత ఉంది, 2 ఉంది. సో ఇప్పుడు సేమ్ అలాగా రాయండి. అంటే ఇక్కడ ఏ బి అయిపోయింది, దీని తర్వాత వచ్చేటువంటి కాన్స్టెంట్ సి కదా. సో సి బై ఇక్కడ నాకు ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 1 ప్లస్ దీని తర్వాత డి బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. అంతే. ఇక్కడ మనం పైన ఎట్లా రాసామో సేమ్ కింద కూడా అంతే. ఓకే, దీనికి ఇదేమో కేస్ 2కి రిలేటెడ్, కేస్ 2 ఎలా రాయాలో చూసాము. ఇదేంటి కేస్ 3కి రిలేటెడ్, కేస్ 3 ఎలా రాయాలో ఇక్కడ చూసాము. ఒకవేళ ఇట్లా ఈ కేస్ 1కి రిలేటెడ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సేమ్ అంతే. ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకోటి ఏదైనా ఎక్స్ మైనస్ ఎట్లా మల్టిప్లికేషన్ ఉందనుకోండి, ఇదేంటి కేస్ 1కి రిలేటెడ్ కాబట్టి లాస్ట్లో మీరు మళ్ళీ ప్లస్ డి కాబట్టి ఈ ఇంకోటి వేరియబుల్, ఇంకొక కాన్స్టెంట్. సో ఈ బై ఎక్స్ మైనస్ ఇలా తీసుకోండి అంతే. ఇట్లాగా ఈ 3 కేసెస్ మీకు ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి డినామినేటర్లో, డిఫరెంట్. సో ఎట్లా రిపీట్ అయినా ఈ 3 కేసెస్ ఎన్నిసార్లు వచ్చినా ఎక్కడ కనపడినా ఈ 3 కేసెస్ అప్లై చేసండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తాడు. ఇంకా మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ప్రతి క్వశ్చన్ని చంపుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి 3 కేసెస్. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాము. ఇవి నాట్ ఓన్లీ ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కావు, ప్రీవియస్ ఇయర్లో మీకు సెమిస్టర్లో ఎగ్జామ్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, మీ ప్రీవియస్ స్టూడెంట్స్ రాశారు ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో. సో అందుకనే డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసేసుకున్నా, మీకు ఎగ్జాంపుల్గా ఇస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏం కనుక్కుంటున్నాడు ఇక్కడ, డైరెక్ట్గా పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, అంటే ఫస్ట్ సొల్యూషన్ కనుక్కో, దాన్ని సాల్వ్ చేయి అని అంటేనేమో మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ రెండింటిని కలుపుకుంటే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఇది మీకు తెలిసిందే, రైట్. మనం లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం కనుక్కోమంటాం, డైరెక్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకటి కనుక్కో చాలు నాకు అని అంటున్నాడు. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకటి క్యాలిక్యులేట్ చేయండి. సో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ మనకేముంది. సో స్టాండర్డ్ ప్రతి స్టెప్ రాయండి మీరు, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏముంది మనకి, y p డాట్ i అంటే y ఇన్ టర్మ్స్ ఆఫ్ y అనే ఫంక్షన్ ఉంది, అది దానికి ఏం రిప్రజెంట్ చేస్తుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ అనే ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే డన్, అదైపోయింది. సో ఇక్కడ ఏముంది, q of x డివైడెడ్ బై f of d ఇలా ఉంటుంది అనమాట మన యొక్క స్టాండర్డ్ ఫామ్. మనం ఇంతకుముందు మన లాస్ట్ వీడియోస్లో చెప్పేసుకున్నాం. డన్. సో ఇది రాసిన తర్వాత మన మెయిన్ ఈక్వేషన్కి రండి. మన మెయిన్ ఈక్వేషన్ ఏమవుతుంది, డి స్క్వేర్ వాళ్ళు ఇచ్చినటువంటిది d² ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ x అని ఇచ్చారు. ఓకే, ఈ పవర్ x అని ఇచ్చారు. డన్. ఇప్పుడు దీన్ని ఇలానే పక్క పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని అండ్ మన స్టాండర్డ్ ఫామ్ని కంపేర్ చేసి చూస్తే ఇందులో మనకి y అనేది మాత్రమే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రిమైనింగ్ q of x అండ్ f of d
ఇవి కూడా మనకి రైట్ హ్యాండ్ సైడ్ అనే వెళ్ళిపోయినాయి. ఇందులో ఎఫ్ ఆఫ్ డి ఏంటి, ఇది నాకు ఎఫ్ ఆఫ్ డి, ఓకే డన్. ఇది నాకు వై అంటే వై రెండు సేమ్, ఇదేంటి నాకు క్యూ ఆఫ్ ఎక్స్, డన్. సో ఇప్పుడు మన స్టాండర్డ్ ఫామ్ లో పెట్టేసుకోండి ఇవి కూడా. సో వై ఈజ్ ఈక్వల్స్ టు పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6, ఇదే కదా మనకి ఎఫ్ ఆఫ్ డి. సో మన స్టాండర్డ్ ఫామ్ ని బేస్ గా తీసుకొని మన ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసేసాము, డన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పవర్ ఏఎక్స్ ఉంది, మనకు క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనం చెప్పుకున్నాం నిన్న టేబుల్లో ఆల్రెడీ, ఓకే. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్. ఇది కనుక వచ్చినప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఏని తీసుకొచ్చేసి డి ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేసేసాము. మనం నిన్న చెప్పేసుకున్నాం, మన లాస్ట్ వీడియోలో చెప్పేసుకున్నాం, ఓకే డన్. సో అలాగే తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి ఈ ఏ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ వాల్యూ ఏముంది, 1 ఉంది. సో 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, సో కాబట్టి 1 ఇక్కడ ఏ వాల్యూ మనకి ఏమని తెలుస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఏ తీసుకొచ్చేసి ఇక్కడ నాకు డి ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, డన్. సో ఇప్పుడు నేను ఈ డి ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదేంటి మనకి ఎఫ్ ఆఫ్ డీనే కదా. సో ఎఫ్ ఆఫ్ డీనే కదా మనకి ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ డి. డి ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, ఏ సబ్స్టిట్యూట్ చేయాలా. సో ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది నాకు నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, దీని ప్లేస్ డి ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు అది నాట్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఏదో సంథింగ్ వాల్యూ వచ్చింది. అప్పుడు దాని మీనింగ్ ఏంటి, వాల్యూ వచ్చింది, ఇంకా అవసరం లేదు, మనం దాన్ని చేయాల్సిన ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్ గా కండిషన్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడేమో డైరెక్ట్ ఆన్సర్, ఈ కండిషన్ వచ్చినప్పుడేమో మనకి సంథింగ్ చేయాలి. అదే చేయాల్సింది ఏంటి అంటే దీనికి పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ ని బేస్ గా తీసుకొని మనం ఏం రాయాలి, ఎక్స్ పవర్ ఎం బై ఎం ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ మనకి ఏది ఉంటాయి కదా. సో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసేసాం, ఈ విధంగా రాసుకుంటాం. మనం నేను చూసాము ఈ రెండు కేసెస్, ఈ కేసులో ఏం చేయాలి, ఈ కేసులో ఏం చేయాలి, అదే రాసేద్దాం. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏం తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డి స్క్వేర్ ప్లేస్ లో డి ప్లేస్ లో 1 పెడుతున్నాను అంటే 1 స్క్వేర్ అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ కి ప్లస్ 5 డి ప్లేస్ లో 1 పెట్టాలి కదా, డన్. సో 5 ఇంటూ 1 అంటే 5 నే రాసేసాను, ప్లస్ కి ప్లస్ ఇక్కడ ఏముంది 6 ఉంది. సో ఇప్పుడు నాకు టోటల్ గా ఆన్సర్ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ బై 12 అవుతుంది, ఓకే. సో ఏమవుతుంది వై పీ డాట్ ఐ. సో ఇలాగ మీకు కొన్ని ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ లో చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ అడిగాడు, వెరీ సింపుల్ క్వశ్చన్ అడిగాడు సార్. డైరెక్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు, డన్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి రండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వస్తే దీంట్లో సాల్వ్ ఏమంటున్నాడు అంటే మనం ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ నేనేం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నానంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. సో డన్. సో ఇప్పుడు మన ఈక్వేషన్ రాసుకోండి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కోసం మనం ఏం రాయాలి, ఫస్ట్ ఈక్వేషన్ రాసుకొని ఎఫ్ ఆఫ్ డి ఏంటో తెలుసుకోవాలి, డన్. డి క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ y ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇందులో నాకు ఎఫ్ ఆఫ్ డి అంటేనేమో ఇది అండ్ y అంటే ఓకే మీకు తెలిసిందే y. సో ఇక్కడ q ఆఫ్ x అంటేనేమో ఇది, రైట్. సో ఇక్కడ q ఆఫ్ x అంటే ఏంటో తెలుసు, f ఆఫ్ d అంటే ఏంటో తెలుసు. నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో f ఆఫ్ d కదా, d ప్లేస్ లో నేను m పెట్టుకొని ఈక్వల్ టు 0 చేసుకోవాలి, ఓకే డన్. f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం ఆక్సిలరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం, అది రాసేయండి నేను మీరు, ఓకే డన్. సో ఇక్కడ నాకు డి ప్లేస్ లో m సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, m క్యూబ్ వచ్చేస్తుంది 4md స్క్వేర్, ఓకే. డి ప్లేస్ లో నేను m సబ్స్టిట్యూట్ చేసేసాను బికాస్ మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. మనం లాస్ట్ వీడియోస్ లో ఎట్లా ఏంది కదా అని మొత్తం చూసాము, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దీని మొత్తానికి ఈక్వల్స్ టు 0, డన్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి మనం రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇప్పుడు దీనిలో నేను m స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు, m స్క్వేర్ కామన్ తీస్తే మిగిలింది m మైనస్ 4 మిగిలింది. సో ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నాకు m స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ ఈ టర్మ్ కూడా నాకు m మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ నాకు m అంటే ఇప్పుడు నాకు ఏమేమి రూట్స్ వస్తున్నాయి, ఇక్కడ నాకు స్క్వేర్ ఉంది కాబట్టి 2 రూట్స్ అన్నమాట. అంటే 0, ఇక్కడ ఒక రూట్ వచ్చింది, ఏంటది ఆ రూట్ 4. సో మొత్తానికి మనం ఎన్ని రూట్స్ వచ్చినాయి,
3 రూట్స్ వచ్చాయి మనకి. మనం అసలు ఇట్లా ఫైనల్గా కనుక్కోకుండా కూడా మనం ఈక్వేషన్ చూసే చెప్పేసేయచ్చు. సో ఈక్వేషన్లో మనకు హైయెస్ట్ డిగ్రీ అనేది మనకి నెంబర్ ఆఫ్ రూట్స్ అని చెప్తుంది. హైయెస్ట్ డిగ్రీ 3. సో నెంబర్ ఆఫ్ రూట్స్ వచ్చేసి 3 ఉంటాయి. ఆ 3 రూట్స్ కూడా కనుక్కున్నాము. డన్. సో అందులో మీరు అబ్జర్వ్ చేస్తే రెండేమో ఈక్వల్ రూట్స్ ఉన్నాయి, ఒకటేమో డిఫరెంట్ రూట్ ఉంది కదా. సో మనకు తెలుసు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో సిమిలర్ గా ఉన్నటువంటి రూట్స్ కి మనం ఏ విధంగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తామో తెలుసు. అండ్ ఏదైతే డిఫరెంట్ గా ఉందో దానికి ఏ విధంగా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలో కూడా తెలుసు. రాద్దామా? సో ఫస్ట్ సిమిలర్ గా ఉన్నది కాబట్టి సిమిలర్ గా ఉన్న దాంట్లో ఫస్ట్ కాన్స్టెంట్ తీసుకుంటున్నాను, కాన్స్టెంట్ నెంబర్ 1 ప్లస్ నెక్స్ట్ ది కాన్స్టెంట్ నెంబర్ 2 ఇంటూ ఎక్స్ హోల్ పవర్. ఏంటి ఇక్కడ ఈ పవర్, మనకి ఇక్కడ ఏ అంటే ఏంటి, ఈ పవర్ ఏ అంటే 0 కదా, ఏ ఎక్స్ కదా మనం రాయాల్సింది, రైట్. 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ మనం ఇప్పుడు దీనికి రాస్తున్నాం, ఇది డిఫరెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది C3 అవుతుంది. సో దీనికి కూడా మనం డిస్టింక్ట్ రూట్ కదా, డిస్టింక్ట్ రూట్ ఏమవుతుంది ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్. ఏఎక్స్ అంటే ఏ అంటే ఏంటి 4 ఇంటూ ఎక్స్. డన్. ఈ విధంగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసేసాం, అయిపోయింది. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడ నాకు ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఇదంతా కూడా నాకు 0 అయిపోతుంది. సో ఇక్కడ నాకు ఆన్సర్ ఏమవుతుంది, ఈ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. సో ఇంకా మనం దీన్ని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, తీసేస్తాను అక్కడి నుంచి దాన్ని, రైట్. ఇప్పుడు నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాను. సో దాన్ని నేను పక్కా పెట్టేస్తాను. ఇంత పెద్దగా రాయకుండా కొంచెం చిన్నగా రాస్తాయి ఇక్కడ నేను ఆన్సర్, ఎందుకంటే అక్కడ అది కూడా నిండుతుంది కాబట్టి మనకి స్పేస్ సరిపోతుంది. స్పేస్ ఇంపార్టెంట్. ఓకే, స్పేస్ అనేది మనకి ఇంపార్టెంట్. రాస్తున్నా చిన్నగా ఇక్కడ, y కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2x ప్లస్ C3 e పవర్ 4x. ఇది మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్, పక్కగా రాసేసాను, అయిపోయింది. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, పర్టికులర్ ఇంటిగ్రల్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం మన స్టాండర్డ్ ఫార్మ్ ఏంటి, ypi is equals to q of x by f of d కదా. ఇందులో మనకి q of x అంటే ఏంటో తెలుసు, f of d అంటే ఏంటో తెలుసు. తెచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది అవుతుంది. ఓకే, q of x ఏముంది మనకి, q of x కాన్స్టెంట్ ఉంది. ఓకే, అదే తెచ్చి పెట్టండి, డివైడెడ్ బై f of d ఏముంది మనకి ఇక్కడ, f of d అంటే d క్యూబ్. f of d అంటే ఏముంది మనకి, d క్యూబ్ మైనస్ 4d స్క్వేర్. 4d స్క్వేర్ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా కాన్స్టెంట్ కనుక మీరు మన q of x అయితే, కాన్స్టెంట్ అనేది మన q of x అవుతే, అప్పుడు ఈ కాన్స్టెంట్ కి మల్టిప్లికేషన్ లో e పవర్ 0 ఇంటూ ఎక్స్ ఉందని అజ్యూమ్ చేసుకోండి. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కూడా, మనం ఎట్లాగా కాన్స్టెంట్ ఉన్నప్పుడు దాన్ని అజ్యూమ్ చేసుకోవాలో, దీనికి మల్టిప్లికేషన్ లో e పవర్ 0 ఇంటూ ఎక్స్ ఉందని. సో ఇప్పుడు నాకు కాన్స్టెంట్ కాబట్టి దీన్ని నేను పక్కగా పెట్టేసుకున్నాం. డన్. కాన్స్టెంట్ కాబట్టి దాన్ని నేను పక్కగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ పవర్ ఏఎక్స్ ఫామ్ లో ఉంది కదా, సేమ్ మళ్ళీ ఇక్కడ ఏదే విధంగానైతే మనం ఏని తీసుకొచ్చేసి మన ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము, సేమ్ అట్లానే సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు నేను 0ని తీసుకొచ్చి నేను ఇక్కడ d ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇక్కడ d ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, d ప్లేస్ లో 0. సో 0 క్యూబ్ అంటే 0 మైనస్ ఇక్కడ 0 వచ్చేస్తుంది, 0 ఇంటూ 4 అంటే 0. సో 0 డినామినేటర్ మొత్తం కూడా 0 అయిపోతుంది. సో డినామినేటర్ మొత్తం కూడా 0 అయిపోతుంది కాబట్టి అది నాకు అన్డిఫైన్డ్. అర్థమవుతుందా? అంటే ఏమవుతుంది నాకు ఇది చూడండి, f ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ కండిషన్కి వచ్చేస్తుంది. డన్. సో ఇక్కడ ఏ కండిషన్లో ఫెయిల్ అవుతుందో చెక్ చేసుకోండి, ఏ కండిషన్లో ఫెయిల్ అవుతుందో చెక్ చేసుకోండి. నిన్న దీనికి ప్రాపర్గా మనం దీనికి ముందు ఇది ఈ కండిషన్ అనేది దేని నుంచి వచ్చింది అని అన్నప్పుడు మనం నేను రాసాము ఈ పవర్ ఏఎక్స్, ఇది మనకి q of x అవుతుంది. అండ్ మనకి ఇక్కడ f of d అనేది ఎలా ఉంటుంది, d మైనస్ a ఈ ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ ఏం తెచ్చేసి ఇక్కడ d ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ అనేది నాకు 0 అయిపోతుంది కాబట్టి నేను దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. డన్. సో ఇక్కడ కూడా మనం ఆ ఫామ్ లోనే కన్వర్ట్ చేసుకోండి. అంటే నేను ఇక్కడ d స్క్వేర్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది, 5 కాన్స్టెంట్ పక్కన పెట్టేశాను, e పవర్ 0x డివైడెడ్ బై d స్క్వేర్. ఇక్కడ ఇంకేం మిగులుతుంది, d మైనస్ 4 మిగులుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఫామ్ లో కనిపిస్తుందా మనకి, ఇది 1 బై d మైనస్ a, ఇక్కడ మనకి d మైనస్ 4 లాగా అనిపిస్తుంది. డన్. సో ఇప్పుడు దీన్ని పక్కకు రాస్తాను, ఏమొచ్చింది 5. ఇంకా నాకు ఈ పవర్ 0x కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు దాన్ని రాయట్లేదు, జస్ట్ మిగిలింది ఏమైతే మిగిలిందో రాస్తున్నాం. చూడండి, d స్క్వేర్ ఇంటూ 4 మైనస్ d మైనస్ 4, రైట్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని చెప్పుకున్నాం కదా,
కేస్ 1, కేస్ 2, కేస్ 3 3 కేసెస్ చెప్పుకున్నాం మనం. సో ఆ 3 కేసెస్లో ఇది ఒక టర్మ్ ఉంది అండ్ ఇది కూడా ఒక టర్మ్ ఉంది, రైట్. ఈ టర్మ్ ఎలా కనిపిస్తుంది మనకి, కేస్ 1కి రిలేటెడ్గా ఉంది, రైట్. ఇప్పుడు ఈ టర్మ్ ఎలా కనిపిస్తుంది, కేస్ 2కి రిలేటెడ్గా ఉంది. సో నేను ఇప్పుడు ఈ టర్మ్కి పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేసిన ఏమవుతుంది, a/d వస్తుంది అండ్ నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది, b/d² వస్తుంది, అంతే కదా. సెకండ్ కేసు మనం అప్లై చేసాం పార్షియల్ ఫ్రాక్షన్స్లో. నెక్స్ట్ టర్మ్, సో ఇది కదా మనకు నెక్స్ట్ టర్మ్ ఏంటి, d-4. సో ఇప్పుడు d-4 ఇది మనం ఫస్ట్ కేసు అప్లై చేసాం, ఇక్కడ మనం సెకండ్ కేసుని అప్లై చేసాం, డన్. సో ఈ విధంగా మనం ఒకవేళ చేయొచ్చు. అండ్ ఇంకొక వే ఏంటంటే, కొంచెం ఇదేంటంటే కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు x అవుతుంది అని తెలుసు. ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ సొల్యూషన్ కదా. మరి ఇక్కడ ఈ వేరియబుల్ అనేది ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ d అనేది క్యాన్సిల్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ d క్యాన్సిల్ అయితే నాకు ఇక్కడ వేరియబుల్ x అనేది కరెక్ట్గా సొల్యూషన్ వస్తుంది. మరి ఇది నాకు వాల్యూ, ఈ d అనేది నాకు క్యాన్సిల్ అవ్వాలి అంటే ఇంటిగ్రల్ వాల్యూ అనేది నాకు ఎలా ఉండాలి, దీని డినామినేటర్లోకి ఇంకో d అనేది తీసుకొచ్చి పెట్టాలి. అంటే 1/d, ఈ ఇంటిగ్రల్ వాల్యూ అనేది నాకు 1/d అయితే ఇక్కడ ఉన్నటువంటి dx అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి ed, ఇక్కడ ఉన్నటువంటి ed రెండు క్యాన్సిల్ అయిపోతే నాకు అప్పుడు ఆన్సర్ అనేది x వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములా నుంచి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు, ఇంటిగ్రల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/d. ఓకే, డన్. అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ స్టెప్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 1/d² ఉంది, అంటే 1/d ఒక టర్మ్ వస్తుంది, ఇంకొక 1/d ఇంకొక టర్మ్ వస్తుంది. సో రెండు టర్మ్స్ రాయొచ్చు మనం. ఎలా రాస్తున్నా చూడండి, 1/d అని ఇది ఒక టర్మ్ రాయొచ్చు అండ్ 1/d ఇది ఒక టర్మ్ రాయొచ్చు అండ్ d-4 ఇది ఒక టర్మ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 1/d అంటే ఒక ఇంటిగ్రల్, ఇంకొక 1/d అంటే ఇంకొక ఇంటిగ్రల్ రాయొచ్చు కదా. సో 1/d అంటే ఒక ఇంటిగ్రల్ రాశాను, ఇంకొక 1/d అంటే ఇంకొక ఇంటిగ్రల్ రాశాను, డన్. dx/d-4. ఇక్కడ మీరు కరెక్ట్గా వినేటువంటి పర్సన్స్ అయితే నన్ను క్వశ్చన్ అడుగుతారు, ఏంటి ఇక్కడ dx ఎందుకు రాశారు అని. మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే, ఏంటి d అంటే ఏంటి, d/dx అని తెలుసు. అంటే ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు x తోటి మనం డిఫరెన్షియేషన్ అనేది చేసాము మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో. విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు అక్కడ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు అదే విత్ రెస్పెక్ట్ టు సేమ్ వేరియబుల్ తోనే మనం ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ మన ఇంటిగ్రేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి సేమ్ అదే వేరియబుల్ తోటి నేను ఇక్కడ తీసుకున్నాను dx అని. అందుకని ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ టు x తోటి చేస్తున్నాను. సో డన్, అర్థమైపోయింది మీకు ఇప్పుడు. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు x తోటి చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ ఏమున్నా కానీ మనం కాన్స్టెంట్ లాగా కన్సిడర్ చేయాలి. ఎందుకు, మనం M1లో చూసాము ఏంటి, పార్షియల్ డిఫరెన్షియేషన్ చూసాము అండ్ పార్షియల్ ఇంటిగ్రేషన్ కూడా చూసాము. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్ తో ఏదైతే చేస్తున్నామో ఆ వేరియబుల్ని బేస్గా తీసుకొని రిమైనింగ్ వేరియబుల్స్ అన్నిటిని కూడా కాన్స్టెంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ పార్షియల్ ఇంటిగ్రేషన్లో కూడా సేమ్ అంతే, విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్తో అయితే చేస్తున్నామో ఆ వేరియబుల్ని బేస్గా తీసుకొని రిమైనింగ్ వేరియబుల్స్ అన్నిటిని కూడా మనం కాన్స్టెంట్గా తీసుకోవాలి, డన్. సో ఇక్కడ d ఉంది, సో d-4 అనేది కాన్స్టెంట్. ఇప్పుడు దీనిని బయట పెట్టేసుకుంటున్నా, 5/d-4 ఇంటిగ్రల్ dx. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే x, 5/d-4 ఇంటిగ్రల్ dx అంటే x. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్కి dx ఉంటుంది కదా, ఓకేనా, dx. ఇక్కడ మనం ఇందాక స్టెప్లోనే సింగిల్ ఇంటిగ్రల్కి ఒక dx రాసాము, ఇంకొక ఇంటిగ్రల్ ఉంది కదా, సో దానికి కూడా ఇంకొక dx వస్తుంది, అంతే కదా. రెండు ఇంటిగ్రల్స్ ఉన్నప్పుడు రెండు dxలు ఉండాలి, అట్లా అర్థమైందా. సో dx. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేసాము, రిమైనింగ్ dx అనేది ఇక్కడికి వచ్చేసింది, రైట్. ఇప్పుడు దీన్ని కూడా సాల్వ్ చేసేద్దాం, -4. ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ x⁻n ఫామ్ లో కనిపిస్తుంది. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, x⁻n+1. n+1 అంటే ఇక్కడ 1+1 అంటే 2, డన్. సో డినామినేటర్ లో కూడా n+1 అంటే 1+1 అంటే 2. అర్థమైందా. ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా సాల్వ్ అయిపోలేదు, ఇక్కడ d ఉంది ఇంకా క్యాన్సిల్ అయిపోలేదు కాబట్టి ఈ d సపరేట్ టర్మ్ గా పక్కకు రాసి పెట్టుకుందాం. ఇప్పుడు 5 ఏముంది మనకి న్యూమరేటర్ లో
5x² బై డినామినేటర్లో 2 ఉంది ఇంటూ 1/d-4. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి డినామినేటర్లో d-4. ఇక్కడ ఉన్నటువంటి ఈ d కూడా మనకి ఉండకూడదు, టోటల్గా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోనే సొల్యూషన్ అనేది కనిపించాలి. సో ఇక్కడ మనం న్యూమరేటర్లో 1 అనేది నాకు కనిపిస్తుంది కాన్స్టెంట్. ఇప్పుడు ఏం లేదంటే మనం ఇంటూ e⁻0 x లాగా రాసుకోవచ్చు. ఎందుకు నేను ఇట్లా అజ్యూమ్ చేసుకున్నానంటే మీకు తెలిసింది ఆల్రెడీ, మనం లాస్ట్ వీడియోలో ఇలా ఎందుకు రాసుకుంటున్నాం అనే దాన్ని కూడా చూసాము. మళ్ళీ ఇక్కడ చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇంటూ e⁻0 x అంటే 0 × x అంటే 0, సో e⁻0 అంటే 1. సో డైరెక్ట్గా మనం 1 × 1 అంటే మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసినటువంటి అండ్ ఇందాక చెప్పుకున్నటువంటి ఫార్ములా ఏంటి, e⁻ax ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చేసి మనం f(d) లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కదా. సో దానికోసం అంటే ఏని తెచ్చి మనం d లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ e⁻0x అని రాశాను. సో ఇక్కడ 0 అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, a అవుతుంది, అంటే a = 0 అవుతుంది. సో ఇప్పుడు a = 0 అయింది కదా. ఇక్కడ ఈ కండిషన్ ప్రకారంగా d ప్లేస్లో మనం aని సబ్స్టిట్యూషన్ చేసాము. సేమ్ అలాగే d ప్లేస్లో మనం ఇక్కడ ఈ aని సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి. ఏమవుతుంది అప్పుడు x²/2. ఇక్కడ ఏం మిగిలింది పైన న్యూమరేటర్లో e⁻0 × x బై d ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. సో డినామినేటర్ మొత్తం మనకి -4 మిగులుతుంది. ఓకే, e⁻0x అంటే ఏమవుతుంది, e⁻0 అంటే 1. డన్. రిమైనింగ్ ఆన్సర్ ఏం మిగిలిందో రాసేయండి. 5 × x²/-8. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఇంతే. ఓకే, అర్థమైంది కదా. సో ఇందులో మీకు ఏమైనా అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా నచ్చినటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే డిస్లైక్ చేసి కామెంట్లో చెప్తే ఐ విల్ డెఫినెట్లీ కరెక్ట్ మై సెల్ఫ్. మళ్ళీ మనం నెక్స్ట్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.